పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తర్వాత అసలు మూవీస్ చెయ్య, నేను ప్రజాసేవ చేస్తా అని చెప్పాడు. కానీ మనకు తెలిసిన ప్రకారం అన్అఫీషియల్గా 3-4 సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, సినిమాలు వద్దనుకుంటున్నారా? ఆయన రాజకీయాల్లో ఉంటూ ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఆయన నమ్ముకున్న వాళ్ళని పోషించుకోవాలి, ఎంప్లాయీస్ని పోషించుకోవాలి, ఆయన నెలకి ఖర్చులు ఉంటాయి, జీతాలు ఉంటాయి, అన్నీ పోషించుకోవాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలకి డొనేషన్స్ ఇవ్వాలి, ప్రజలందరినీ కాపాడుకోవాలి. అందుకే రాజకీయాలు చేస్తూ రాజకీయాల్లో ఆయన ప్రజలను కాపాడుకుంటూ సినిమాలు చేయాలని నేను కోరుకుంటా. అయితే బయటికి అనఫిషియల్గా ఏదో 4 సినిమాలు ఉన్నాయని అంటున్నారు, ఒప్పుకున్నారు అంటున్నారు. దాంట్లో దిల్ రాజు గారు ఒక సినిమా ఒప్పుకున్నారు, తగ్మా సినిమాలు ఏదో 3 సినిమాలు ఒప్పుకున్నారు అంటున్నారు. అది ఎంత నిజమో నాకైతే తెలియదు, కానీ ఆయన ఒప్పుకోవాలనే కోరుకుంటాం. నాది కాదు, అభిమానులంతా కోరిక ఆయన సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేసుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ప్రజల్ని ఒక చేతితో కాపాడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఇండస్ట్రీని కాపాడుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆయన అభిమానులకు తగ్గట్టు అభిమానులు ఆలోచించే విధంగా సినిమా తీయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్ ఎ సూపర్ హిట్, ఎవర్గ్రీన్ హిట్. హరిశంకర్ గారికి ఆయన సినిమా ఎలాగ తీయాలి, ఆయన ఎలాగ వాడుకోవాలి, ఒక గబ్బర్ సింగ్ ఏంటి, ఎలా నిలబెట్టుకోవాలో ఆయనకు తెలుసు, ఆ డైలాగ్ వర్షన్ ఏంటి అని తెలుసు. కాబట్టి బిగ్గెస్ట్ హిట్, ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్, కన్వీని ఎరగని హిట్. మన ఓజే కన్వీని ఎరగని హిట్ కొట్టింది, అయిపోయింది. అయితే ఇప్పుడు ఎవరెవరికి ఓజీ 2 కన్ఫర్మేషన్ చేశారు, ఇవన్నీ కన్ఫర్మేషన్ చేశారు, ఎవరెవరికి ఏమి ఇస్తారనేది ఆయన ఇష్టం. ఆయన బాలశంకరుడు, ఎవరు మంచి చేసిన వాళ్ళు ఎవరైనా సరే చెడ్డ చేసినా కూడా తప్పైందంటే క్షమించే రకమే, క్షమించే గుణమే ఉంది కొనిదెల ఫ్యామిలీకి. కక్ష సాధించే గుణం వాళ్ళకి లేదు. దిల్ రాజు గారు మొన్న ఏదో 4 పొగిడారు, సార్ మీరు మా అభిమానం సార్, అది సార్ ఇది సార్, మేము ఎప్పుడు కూడా మీతో సినిమా చేయాలి సార్, మీరు ఎప్పుడూ సినిమాలు చేస్తూ ఉండాలి సార్ అన్నారు. ఆయనకు డేట్స్ ఇచ్చారు అంటున్నారు, కానీ ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు, 100% పవన్ కళ్యాణ్ గారు ఇచ్చుండొచ్చు, ఇస్తే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్నటితో మర్చిపోతాడు ఆయన బాలశంకరుడు. ఎందుకంటే అందరినీ క్షమించే గుణం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా చీమ కింద బెల్లం కింద చీమలు వస్తాయి అన్నట్టు ఇక అందరూ వస్తారు. కనుక ఆ రోజు మొత్తం అనుశ్రీ సత్యనారాయణకి ఏ పాపం పుణ్యం తెలియపోయినా ఆయన సస్పెండ్ చేయించిన వ్యక్తి దిల్ రాజే, ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తి దిల్ రాజే. ఆయన ఈరోజు మళ్ళీ క్షమించి మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చారు జనసేనలో. పాపం పార్టీకి సినిమాకి సంబంధం లేకపోయినా ఆయన ఇబ్బంది పెట్టారు. కానీ అలాంటి వ్యక్తి అటు ఇటు అన్నింటిలో ఉంటా వ్యక్తి ఈజ్ నాట్ కరెక్ట్ పర్సన్ కాదు. దిల్ రాజు అనేవాడు కరెక్ట్ పర్సన్ కాదు. నేనైతే చెప్తున్నాను, నేను ముఖమే చెప్తాను, నేను నాకు అవసరం కరెక్ట్గా. కానీ అది మరి అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. చెప్పే కదా, పవన్ కళ్యాణ్ గారు బాలశంకరుడు, చిరంజీవి గారు ఎవరినైనా అంతే. 100% అది ఎవరితో కూడా కరెక్ట్గా ఉండడు. అంటే నేను చాలా గొప్పవాడిని, అగ్రెసివ్. మీరు సీఎం గారి దగ్గర చూడండి, మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూడండి, ఇలా వేసుకొని ఇలా కూర్చుంటాడు. అంటే మనం పదవికి ఆ హోదా పోస్ట్కి విలువ ఇవ్వాలి, ఈజ్ అ వాల్యుబుల్. అంటే పవన్ కళ్యాణ్ అభిమాని అంటే హరిహర వీరమల్లో జరిగిన తప్పులేంటి, ఇక్కడ సినిమా ఆపేస్తానంటే ఏంటి, మొత్తం చాలా ఉన్నాయి కదా ఆయన చరిత్ర, ఇంకా ఉన్నాయి. గేమ్ చేంజర్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, రామ్ చరణ్ గారికి తెలుసు, అలాగే చిరంజీవి గారికి అన్నీ తెలుసు. మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఆ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు అనేది నేను డైరెక్ట్గా ఎవరైనా నాకు ఆయన స్ట్రాంగ్గా నాకు వచ్చి నేనేం కరెక్ట్ వ్యక్తిని కాదో చెప్పమంటే నేను చెప్తాను ఇంకా బహిరంగంగా. కనుక నాకేం శత్రువు కాదు ఆయన. కాకపోతే ఏంటంటే వ్యక్తి కరెక్ట్ కాదు, పదవి ఉంటప్పుడు ఒకలాగా ఉంటాడు, ఏ ఎండగా గొడుగు పడతాడు. ఈజ్ అ నాట్ కరెక్ట్ పర్సన్ కరెక్ట్ కాదు అంటున్నాను నేను. అది ఒక అబ్జెక్షన్ పోస్ట్ వచ్చింది, ప్రజలకు ఏం చేశాడు, ఏ చిన్న సినిమా నిర్మాతలకు ఏమైనా చేశాడా, ఏమైనా కాపాడా, ప్రెసిడెంట్గా పోస్ట్కి ఏమైనా చేయగలిగాడా, ఎఫ్డీసీ చైర్మన్గా ఉంది, ఈరోజు చిన్నవాళ్ళకి ఏమైనా టికెట్ రేట్లు తెచ్చాడా, 5వ షో తెచ్చాడా, చిన్నవాళ్ళని కాపాడా. పోస్ట్ అంటే హోదా కాదు, పని చెయ్యాలి. ఈజ్ అ జాబ్, ఈజ్ అ వర్క్. ఏమైనా తెలంగాణకు పెట్టుబడులు తెచ్చాడా, తెలంగాణకు అంబానీ గారిని కలిశాడా, లేకపోతే మొత్తం టోటల్గా లుల్లు మాల్ కానీ ఇంకోటి కానీ ఎంటర్టైన్మెంట్ పెంచాడా, స్టూడియోలు కట్టించాడా, ఈరోజు మాల్స్ కట్టించాడా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమకు ఏమైనా తేగలిగాడా, ఎంప్లాయ్మెంట్ ఇప్పించాడా, తెలంగాణకి మొత్తం ఈరోజు ఈ సినిమా ఇండస్ట్రీని ఏవైనా కానీ పెంచగలిగాడా. అంటే గద్దర్ అవార్డ్స్ ఇప్పించిండు కదా. గద్దర్ అవార్డ్స్ ఆయన ఇప్పించేది ఏంటి, ఆయన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ఇచ్చేది కాదు. గద్దర్ అవార్డ్స్ ఈయనకు చైర్మన్ కాకముందే ఆయన ఇప్పించాడు. ఆయన పిలిస్తే ఎంతమంది వచ్చారు హీరోలు, ఎంతమంది హీరోలు వచ్చారు, ఇండస్ట్రీ మొత్తం వచ్చిందా, రాలేదు కదా.
అందుకని ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా ఉంటాయి కనుక నేను ఆయన కోసం డిస్కస్ చేయదలుచుకోలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, ఆయన బాలశంకరుడు, ఆయన ఇష్టం, ఆయన నిర్ణయం మేరకు అందరూ కట్టుబడి ఉంటారు. ఒకటి. రెండో, తక్కువ అందరికీ సినిమాలు ఇచ్చి సినిమా ఇండస్ట్రీ బాగుండాలని, సినిమా ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ చేయించాలని, ఆయన సినిమాలు తీస్తూ ఉండాలని, అలాగే రాజకీయం కూడా చేస్తూ రాజకీయంలో డిప్యూటీ సీఎం నుంచి సీఎంగా ఎదగాలని, సీఎంగా ఎదిగితే మా చిరకాల కోరిక అది వంగవీటి మోహన్ రంగా నుంచి, వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి, దాసనారాయణ గారి, చిరంజీవి గారి దగ్గర నుంచి మేము సీఎం అవ్వాలి మా కులంలో అనుకుంటున్నాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మా కులంలో సినిమా సీఎం అవ్వాలనుకుంటున్నాం. ఎప్పటికైనా మా కులంలో సీఎం అవకాశం మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎస్ ఏది ఉన్నానండి మా ఆశ అండి, అది ఇది నా ఆశ, ఆయన్ని అంటలేదు, నా ఆశది. నేను అవ్వాలని నేను కోరుకుంటున్నా. మా కులంలో ఆయన సీఎం అవ్వాలి, మా కాపులు ఆశాజ్యోతి అవ్వాలని మేము అనుకుంటున్నాం. మా కులంలో మేము అనుకుంటున్నాం. ఆయనకి అన్ని కులాలు కావాలి, అన్ని మతాలు కావాలి, అందరూ కావాలి. మా కులం వాళ్ళు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది మా ఆశని ఎవరు చంపలేరుగా, మా ఆశ అది. కనుక మీరు చెయ్యండి అని అడగట్లేదు, మా ఆశ అది. మా ఆశని చంపడానికి ఎవరికి రైట్ ఉంది? మేము చిరంజీవి గారు అవుతారు అనుకున్నాం, దాసనారాయణ గారు అవుతారు అనుకున్నాం, చేయకుండా అర్రంజో గారు అవుతారు అనుకున్నాం, వంగవీటి మోహన్ రంగా గారు అవుతారు అనుకున్నాం, బుద్రగడ్డి పద్మనాభ గారు అవుతారు అనుకున్నాం. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది మా ఆశ అది. కనుక ఆయన అవ్వాలని ఆ కూటమి 15 సంవత్సరాలు కలికాలం ఉండాలని, ఆయన కాబోయే సీఎం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.